మరణం తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత మన జీవితం ఏంటి? ఈ ప్రశ్న మన అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తుంది కదండి. మన సనాతన ధర్మ గ్రంథాలు దీనికొక అద్భుతమైన సమాధానమిస్తాయి. మరణమనేది ఒక అంతం కాదు, అదొక సుదీర్ఘమైన అనంతమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే. సో ఈరోజు మనం కలిసి ఆ ఆత్మయాత్రలోని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని మనందరికీ తెలుసు. ఇది కాదని లేని నిజం. అయినా సరే చావు అనే మాట వినగానే మనసులో ఎక్కడో ఒక మూల తెలియని అలజడి, ఒక భయం మొదలవుతుంది. అసలు ఎందుకిలా? బహుశా ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే అజ్ఞానం వల్లేనేమో కదా. అయితే ఇక్కడే మన ప్రాచీన గ్రంథాలు ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. అవేంటంటే, మరణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దాని గురించిన భయం అనేది అసలు ఉండదట. అంటే సింపుల్గా చెప్పాలంటే భయానికి మందు అజ్ఞానం కాదు, జ్ఞానమే అన్నమాట. సరే, మరి అసలు మరణం అంటే ఏంటి? మన శాస్త్రాల ప్రకారం అది జీవితానికి ఫుల్ స్టాప్ కాదు, కేవలం ఒక కామా మాత్రమే, ఒక చిన్న మలుపు. ఈ మార్పు అనేది మన నిజస్వరూపమైన ఆత్మకు కాదు, మనం కేవలం వాడుకుంటున్న ఈ శరీరానికి మాత్రమే. ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే మనలో రెండు ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి మనం చూస్తున్న ఈ భౌతిక శరీరం, రెండోది దీనికి ప్రాణం పోసి చైతన్యాన్నిచ్చే ఆత్మ. చూడండి, శరీరం పుడుతుంది, పెరుగుతుంది, కాలక్రమేణా నశించిపోతుంది. కానీ ఆత్మ, దానికి చావు లేదు, అది శాశ్వతమైనది, అజరామరం. మరి ఈ సుదీర్ఘ ప్రయాణం చేసేది ఎవరు? ఈ మొత్తం కథలో హీరో ఎవరు? అదే ఆత్మ, మన నిజమైన స్వరూపం. ఈ విశ్వంలో జరిగే ఈ మొత్తం యాత్ర కూడా ఆ ఆత్మ చుట్టూనే తిరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనం పాత బట్టలు చిరిగిపోతే వదిలేసి కొత్తవి ఎలా వేసుకుంటామో, సరిగ్గా అలాగే ఆత్మ కూడా శిథిలమైన శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇంకోలా చెప్పాలంటే ఈ శరీరం ఒక కారు లాంటిది, ఆత్మ ఏమో దాన్ని నడిపే డ్రైవర్. కారు బాగా పాతబడిపోయి ఇక పనికిరాదు అనుకున్నప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? కొత్త కారు కొనుక్కుంటాడు. అంతే, చాలా సింపుల్. అయితే ఈ ప్రయాణం ఎప్పటినుంచి మొదలైందో తెలిస్తే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మన శాస్త్రాల ప్రకారం ఈ ఆత్మ ప్రయాణం దాదాపుగా 198 కోట్ల సంవత్సరాలుగా సాగుతోందట. ఒక్కసారి ఊహించండి, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆత్మ ఈ జనన మరణ చక్రంలో అలా తిరుగుతూనే ఉంది. అంటే ఎన్నో లక్షల జన్మలు, ఎన్నో లక్షల మరణాలు. సరే, ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ ఏ దారిలో వెళ్తుంది? దాని మార్గాన్ని నిర్దేశించేదేంటి? అది ఏదో యాదృచ్ఛికంగా, అడ్డదిడ్డంగా జరిగిపోదు. దీనికంటూ ఒక స్పష్టమైన, తిరుగులేని నియమం ఉంది. అదే మనందరికీ బాగా తెలిసిన కర్మ సిద్ధాంతం. అంటే మనం ఈ జన్మలో చేసే ప్రతి పని, మనసులో కలిగే ప్రతి ఆలోచన మన తర్వాతి ప్రయాణానికి రూట్ మ్యాప్ గీస్తుంది. మనం శ్రేష్టమైన కర్మలు చేసి మనసుని పవిత్రంగా ఉంచుకుంటే మన ప్రయాణం ఉన్నత లోకాల వైపు సాఫీగా సాగిపోతుంది. అదే చెడు కర్మలు చేస్తే దానికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఇది ఒక కాస్మిక్ లా, ఎవరూ తప్పించుకోలేరు. అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది, మరి ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం కేవలం పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్లడమేనా? మన శాస్త్రాలు కాదు అంటున్నాయి. అసలైన అంతిమ గమ్యం ఈ పుట్టుక చావు అనే చక్రం నుంచే పూర్తిగా బయటపడటం. అదే శాశ్వతమైన విముక్తి, అదే మోక్షం. మరి ఆ విముక్తికి దారేది? ఆ తాళంచెవి ఏంటి? అదే ఆత్మజ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే, నేను ఎవరు అనే ప్రాథమిక ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం. నేను ఈ పేరు కాదు, ఈ శరీరం కాదు, నాకున్న ఈ హోదాలు, గుర్తింపులు అస్సలు కాదు. నేను వీటన్నిటికీ అతీతమైన, శాశ్వతమైన, స్వచ్ఛమైన ఆత్మను అని కేవలం మాటల్లో కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మోక్షానికి మార్గం. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం లేనంత కాలం మనం ఈ ప్రపంచమనే ఒక పెద్ద మాయలో చిక్కుకుపోయి ఉంటాం. ఇదే నా జీవితం, ఇవే నా బంధాలు అనుకుంటూ ఉంటాం. ఈ అజ్ఞానమే మనల్ని బంధించే అసలైన సంకెళ్ళు. ఎప్పుడైతే ఆ జ్ఞానమనే వెలుగు మనలో ప్రకాశిస్తుందో అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ, అంటే జీవన్ముక్తి లభిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఒక వ్యక్తిగత ఆత్మ ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి ఈ ప్రయాణాన్ని విశ్వస్థాయిలో చూద్దాం. ఎందుకంటే ఒక చిన్న ఆత్మ యొక్క కథ ఈ మహాబ్రహ్మాండం యొక్క కథతో విడదీయరాని బంధాన్ని కలిగింది. శాస్త్రాల ప్రకారం ఈ విశ్వం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే ఆత్మల సృష్టి కూడా జరిగింది. ఈ బ్రహ్మాండం ఉన్నంతకాలం ఆత్మ యొక్క ఉనికి కూడా ఉంటుంది. మరి చివరికేమవుతుంది? మహాప్రళయం తర్వాత, అంటే ఈ విశ్వమంతా లయమైనప్పుడు నదులన్నీ వెళ్లి సముద్రంలో ఎలా కలిసిపోతాయో అలాగే ఈ ఆత్మలన్నీ తమ మూలమైన పరమాత్మలో విలీనమైపోతాయి. అయితే ఈ మొదలకి చివరికి మధ్యలో మాయానే బంధాల వల్ల
ఎన్నో ఎన్నో ఆత్మలు దారి తప్పి తమ సృష్టికర్తను చేరలేక ఈ విశ్వంలో అలా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: మన ఆత్మ యొక్క ఈ అనంతమైన యాత్ర ఏ దిశగా సాగుతోంది? విముక్తి వైపు అడుగులు వేస్తోందా, లేక మళ్లీ మళ్లీ ఇదే జనన మరణ చక్రంలో చిక్కుకోవడం వైపా? గుర్తుంచుకోండి, ఈ యాత్రలో మన గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సింది మనమే, మన కర్మల ద్వారా, మన జ్ఞానం ద్వారా. ఒక్కసారి ఆలోచించండి.